సో గుడ్ మార్నింగ్ గైస్. సో ఇప్పుడైతే లేచానమాట. సో పారాలాక్స్ నెట్వర్క్ అనేది ఇప్పుడు మనం మైన్ చేస్తున్నాం కదా. సో దాంట్లో అయితే అందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 200K అయితే మనం క్రాస్ అయ్యామన్నమాట. సో ఇది వచ్చేసి నాకు తెలిసి ఫిబ్రవరిలో అనుకుంటా లాంచ్ అయింది. సో ఫిబ్రవరిలో జనవరిలో లాంచ్ అయింది ఈ ఇయరే. కానీ ఈ ఇయర్లో ఇంత ఫాస్ట్గా గ్రో అయిందంటే మనం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇది ఎవరైనా కానీ ఎవరో క్రిప్టో ట్రేడర్స్ కానీ ఫ్రీ మైనింగ్ యాప్స్ వచ్చాయంటే సో మైన్ వాళ్ళు చూసేదంటే సెంట్రలైజ్డా డీసెంట్రలైజ్డా. ఎక్కువ ప్రిఫర్ చేసేది డీసెంట్రలైజ్డ్. మళ్ళీ ఇది ఓన్ బ్లాక్ చైన్ కూడా తెస్తుంది. అలాగే బ్యాటరీ కూడా ఎక్కువ కన్స్యూమ్ చేసుకోదు అనమాట ఇది. సో మెయిన్ అంటే అదే ఇంపార్టెంట్ వీళ్ళకి. మళ్ళీ బ్లాక్ చైన్ ఏంటంటే మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తారో సో బ్లాక్ల ద్వారా క్రియేట్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. అదే బ్లాక్ చైన్ అనమాట, ఇంకేమీ లేదు. సో ఆ బ్లాక్ చైన్ మనం ఎవరైనా చూసుకోవచ్చు. ఓకే, డీసెంట్రలైజ్ అంటే అది ఎవరైనా చూసుకోవచ్చు. అంటే ఎట్లుంటుందంటే ఒక ట్రాన్సాక్షన్ చూస్తారు కానీ అది ఎవరిదని తెలుసుకొనలేరు. ఓకే, వాలెట్ అడ్రస్ ఉంటుంది కదా, సో ట్రాన్సాక్షన్ తెలుసుకోవచ్చు కానీ అది ఎవరు చేసినారని ఎవరు తెలుసుకునే కైలు. ఈవెన్ కంపెనీ ఆర్ డెవలపర్ టీమ్ కూడా తెలుసుకునే కైలదు. సో అది ఓన్లీ మీకు మాత్రమే తెలుస్తుంది. సో అదే డీసెంట్రలైజ్ అనమాట. సో ఇప్పుడు ఇన్వైట్ చేస్తే మీతో ఇప్పుడు iOS అలాగే ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు అప్పుడు రిఫరల్ చేయాలంటే మీరు సపరేట్ లింక్ అయితే వచ్చేదనమాట. కానీ ఇప్పుడు ఎలా డెవలప్ చేస్తారంటే ఆఫ్టర్ 1.7.5 అప్డేట్ తర్వాత సో మీరు లింక్ ఏదైనా షేర్ చేయండి. లైక్ iOS కన్నా లేకుంటే ఆండ్రాయిడ్ కన్నా ఒకే లింక్ అయితే యూస్ అవుతుంది అనమాట. సో అలా ముందు లేకపోయినా ఇప్పుడు ఈ అప్డేట్లో తెచ్చినారు. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పబ్లిక్లో అయితే చేయడానికి చేస్తారని టీం అయితే చెప్పింది. సో చూడాలి, ఇది చేస్తే ఇంకొక ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు పబ్లిక్ ఓపెన్ సోర్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడవచ్చు. గిట్లీప్ అనేది అసలు ఒక వరల్డ్ అది ఓపెన్ సోర్స్ అనమాట. ప్రతి ఒక్కరైతే యూస్ చేసుకోవచ్చు, దాన్ని చూడొచ్చు. సో నాకు తెలిసి ఇది చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. కంపెనీ ఇంకా డెవలప్ అవుతుంది అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో దీని గురించి కింద ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. సో ఏమో అంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం బయోమెట్రిక్ క్యాష్ గురించి మాట్లాడదాం. సో మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోకుంటే డౌన్లోడ్ చేసుకోండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే నేను దాన్ని ఒక వీడియో చేసినాను. సో అది ఇన్స్టాగ్రామ్లో ఉంది. సో నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను, దాన్ని చూడండి. సో దాన్ని చూసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఉంటా, సీ యూ, బై.